విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనం జ్యోతిర్లింగాల గురించి వివరించుకుంటున్నాం కదండి. సౌరాష్ట్రే సోమనాథుడి గురించి అన్ని వివరంగా చెప్పుకున్నాం. ఈసారి శ్రీశైలంలో శ్రీశైల పరిసర ప్రాంతాల్లో అన్ని కూడా వివరంగా చెప్పుకున్నాం. ఇప్పుడు శ్రీశైలంలో శంకర లొకేషన్ అనే మాట వాడాను కదా. అవునండి. ఆ శంకర లొకేషన్ పట్టి ఆయన ఏమని చెప్పాడంటే, శ్రీశైలం అనే ప్రదేశం, శ్రీ అంటే శుభస్కరమైనది అని అర్థం, శైలం అంటే కొండ, ఒక మంచి కొండ, తిరుమల లాగా శ్రీశైలం, ఇవన్నీ ఒకటే అర్థాలు, శ్రీగిరి ఇలాంటివన్నీ ఒకటే అర్థాలు. ఈ శ్రీశైలం మీద ఆయన అర్జున రూపంలో ఉన్నాడు అనేది ఒకటి. చెట్లే కదా అక్కడ చెప్తాడు, వివిధ రకాలైన చెట్లు, సదా వసంతం, నిత్యము వసంతం చుట్టూ ముట్టు ఉండేటటువంటి ప్రదేశం లాంటిది అక్కడ. అంటే ఇంకో సీజన్ లేనట్లుగా మొత్తం వసంతంతోనే ఉంటుంది. అందుకని అవి ఎప్పుడు కూడా సతతంగా హరితారంజాలు అవన్నీ. తెల్లారేపాటికి రకరకాల పుష్పాలు వస్తాయి, నిత్యనూతనం కదండి, ఆకుపచ్చగానే ఉంటాయి ఆ అరణ్యాలని, ఎప్పుడు చూసినా ఎండిపోయినట్టుగా అట్లా ఉండవు. ఆ తర్వాత అక్కడ ఎన్నో వివిధ దేవీ దేవతల ఆలయాలతో చుట్టుముట్టి ఉండి అని చెప్పాడు అనమాట ఆయన. అలా వెతుక్కుంటే ఇక్కడ కర్నూలు జిల్లాలో, ప్రస్తుతం జిల్లాల పేరు మారిపోయినాయేమో నాకు తెలియదు కానీ, ఆ జిల్లాలో కొండ మీద శ్రీశైలం కనిపించింది. ఆ శ్రీశైలం మీద అర్జున రూపంలో శివుడు, మల్లిక రూపంలో అమ్మవారు, రెండు చెట్లు చూడండి. అర్జున అంటే మద్ది చెట్టు, తెల్ల మద్ది చెట్టు. శివుడు తెలుపు కదా. అవునండి. తెల్ల మద్ది చెట్టు, తెల్ల మద్ది అంటాను దాన్ని. ఆ తెల్ల మద్ది రూపంలో శివుడు, మల్లికా రూపంలో అమ్మవారు. శివుడికి మల్లిక పెన వేసుకుని ఉంటుంది, వృక్షానికి. ఇవిద్దరూ కలిస్తే శివశక్తి రూపం. వాళ్ళిద్దరూ అక్కడ వెలిశారు అనేది. తర్వాత ఇప్పటికీ ఆ పురాతనమైన మధ్య వృక్షమే అని చెప్తారు కానీ, అక్కడ పక్కన మల్లె మొక్కలు కూడా వేసి పెంచుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా వాటినే అసలైన శివుడు భ్రమరాంబ అని చెప్పి ప్రదక్షిణాలు చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. రాను రాను ఆ చెట్లకు ప్రమాదం కలుగుతోందని చుట్టూ కొంచెం కంచె ఏర్పాటు చేశారు ఆలయం వాళ్ళే. ఇక్కడ అసలు శివ పార్వతులు ఇద్దరు ఎలా వచ్చారు అంటే, గణపతికి కుమారస్వామికి గణాధిపత్యం గురించి ఒక పోటీ జరుగుతుంది. ఆ పోటీలో గణపతి గెలుస్తాడు, ఆయన గణాధిపత్యం పొందుతాడు. పొందినాక కుమారస్వామి అలిగి వచ్చేసి కొండ మీద కూర్చున్నట్ట. ఈ కొండ మీద కూర్చుంటే కొడుకును బుజ్జగించడానికి తల్లి తండ్రి వచ్చి కొడుకును బుజ్జగించి, అక్కడ కుమారస్వామి కూడా చాలా ప్రత్యేకం అనమాట. అందుకని ఈని కూడా చాలా ప్రత్యేకంగా బుజ్జగించాక నెమ్మదిగా వాళ్ళతో తీసుకెళ్లారు అని. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీకు ఇక్కడే ఉండండి, మమ్మల్ని ఇక్కడ వెలిస్తే మేమందరం మిమ్మల్ని పూజించుకుంటాము అని కోరుకున్నారని, అప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ ఉండిపోయారని. ఈ కుమారస్వామి కథతో ఎలా ఉంటుందంటే, కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యుడు అని చెప్పుకుంటాం కదా. ఈయన పెళ్ళి జరగాలంటే ఎవరైనా అక్కడికి వెళ్ళి శివపార్వతుల కళ్యాణం చేస్తే చక్కగా వాళ్ళకి పెళ్లి జరుగుతుందని, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని. మరి కుమారస్వామి పుత్రుడే కదా, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని, ఆయన పేరే కుమారుడు, పిల్లలు పుడతారని. ఇవన్నీ గాథలు ఈ ప్రాంతంతో ముడిపడిపోయి ఉన్నాయి. కనుక ఇప్పటికీ కూడా అక్కడ కళ్యాణాలు ఎక్కువ. అసలు ఎన్నో చోట్ల ఎన్నో గుళ్ళల్లో కళ్యాణం చూస్తాం కానీ, శ్రీశైలంలో జరిగే శివపార్వతి కళ్యాణం ఒక ప్రత్యేకంగా ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది, మనం ఇన్వాల్వ్ అయిపోయినట్టుగా ఉంటుంది. మొత్తం కథ అంతా చెప్తూ ఉంటారు శివపార్వతుల కళ్యాణం గురించి. అక్కడికి వెళ్తే మీకు రెండు ఫలితాలు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు వస్తారు, భార్యాభర్తల మధ్య తగాదాలు వస్తే, తల్లి పిల్లల మధ్య తగాదాలు వస్తే అవన్నీ కూడా తీరిపోతాయి అని ఇన్ని కథలు, దాంతోపాటు ఇన్ని ఫలితాలు అసోసియేట్ అయి ఉన్నాయి. అటువంటి ప్రదేశం ఈ శ్రీశైలం. ఆలయంలో చిన్న ఇంతే లింగం అండి, చాలా చిన్న లింగం. అవునండి, చాలా చిన్న లింగం. ఆ లింగం ఎలాంటిదంటే, ఆయన పిల్లల పట్ల ప్రేమ కురిపించే తండ్రి కదా. అవును, అక్కడ అందుకోసమే వచ్చాడు కదా అక్కడికి. కనుక పిల్లల పట్ల ప్రేమ కురిపించే తండ్రి కనుక అసలు వచ్చేటటువంటి వాళ్ళు శుభ్రంగా ఉన్నారా లేదా అని కూడా చూసుకోకర్లా, ధూళి దర్శనం అంటారు, కాళ్ళు చేతులు కడుక్కోకర్లా. వాళ్ళు ఎటువంటి అశుద్ధమైన పనులు చేసినా వచ్చేసి శివ అని ఆయన కౌలిచ్చేసుకుంటే, పిల్లలు వచ్చి మనం డర్టీగా ఉన్నా మనం ముద్దుగానే ఎత్తుకుంటాం చూడండి, తర్వాత వాళ్ళ ముక్కు మూతి అన్ని తుడుస్తాం కానీ, లేకపోతే అలాంటి తండ్రి అనమాట ఆయన. జగతః పితరౌ వందే అన్నాడే కాళిదాసు, అలాంటి పితృస్వరూపం ఆ శివుడు. కనుక ధూళి దర్శనంతో కూడా ఆయన అందరినీ అనుగ్రహిస్తాడు. స్పర్శలింగం, అన్ని చోట్ల లింగాలు స్పర్శించటానికి ఉండదు, స్వయంభూ లింగాలను స్పర్శించవచ్చు. స్వయంభూ లింగాలను స్పర్శించవచ్చు. ప్రతిష్ట లింగాలని కొన్ని మానవ ప్రతిష్ట లింగాలు ఉన్నాయి, కొన్ని దేవ ప్రతిష్ట లింగాలు ఉన్నాయి, కొన్ని స్వయంభూ ఉన్నాయి. స్వయంభూ అంటే వాటంతట అవే వ్యక్తమైనవి.
దేవప్రతిష్ఠ అంటే రామేశ్వరంలో రావుడే కదా పెట్టాడు. అవును కదా. అలాంటివి దేవప్రతిష్ఠ లింగాలు. మానవ ప్రతిష్ఠ లింగాలంటే ఈ రోజుల్లో కూడా ఎన్నో చోట్ల ఎన్నో పెడుతూనే ఉన్నారు కదండి. అవునవును, మనం ఎన్నో ఆలయాలు చూస్తూనే ఉన్నాం. మానవుల్లో కూడా ఒక పెద్ద పెద్ద వాళ్ళు అగస్త్యుడు ప్రతిష్ఠించిన ఆలయం, అగస్తేశ్వర ఆలయాలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా కొన్ని. ఇలా ఇవన్నీ రకరకాల లెవెల్స్ లో ఈ లింగాలు ఉన్నాయి. దాంట్లో ఇది స్వయంభూ ఆలయం. స్వయంభూ ఆలయం అంటే ఏమిటి? శివుడు తనంతట తనే కొడుకు కోసం వచ్చి ప్రకటితమైనటువంటి స్థలం కనుక ఆయన అందరినీ కొడుకుల్లాగానే వచ్చిన వాళ్ళందరినీ తన కొడుకేనా అన్నట్టుగా చూసుకుంటాడు అనమాట. అటువంటి ప్రత్యేకత ఉన్నటువంటిది ఈ శ్రీశైల మల్లికార్జునుడు. అమ్మవారు అక్కడ బ్రహ్మరంభ రూపంలో వెలిసింది. మల్లికార్జునుడు అన్న పేరు ఎందుకు వచ్చిందండి? ఆయన అర్జున వృక్షం రూపంలో మొట్టమొదట అక్కడ అడవిలో ఒక చెట్టులాగా వచ్చాడు, తర్వాత లింగ రూపంలో వెలిశాడు. అర్జున రూపంలో వచ్చాడు కనుక అర్జున వృక్షం, మధ్య చెట్టు కనుక ఎప్పటికైనా కూడా తెల్లమద్ది చెట్టు శివునికి స్వరూపం అనమాట. మన ఇంట్లో కూడా తెల్లమద్ది చెట్టు, నేను ఆ చెట్టు మీద నుంచి కొన్ని గింజలు తీసుకొచ్చి మా ఇంట్లో పెంచాను. తొట్టెల్లో చక్కగా పెరిగినాయి. కానీ తర్వాత కిందకి పంపిస్తే వాళ్ళు అది వృక్షం అవుతుంది. తొట్టెల్లో ఉన్న నాళ్ళు పెరిగినాయి కానీ కిందకి పంపించాక వాళ్ళంత బాగా పెంచలేకపోయారు. కొంచెం బాధ కూడా వేసింది. శ్రీశైలం వెళ్ళినప్పుడల్లా ఆ చెట్టు దగ్గర ఆగి అక్కడ ఇప్పుడు 2-3 చెట్లు 4-5 చెట్లు పెట్టారు వాళ్ళు, రద్దీ ఎక్కువైపోతుందని. ఆ వృక్ష ఫలితం తెలిసిన వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రదక్షిణం చేసి దండం పెట్టుకుంటారు. అసలు మొదట మల్లికార్జునుడు అన్న పేరు అదే. అర్జునుడు అంటే ఈయన, మల్లిక అంటే అమ్మవారు. అమ్మవారు చంద్రావతి అనే రాజకన్య ఆయన్ని మల్లె పువ్వులతో అభిషేకించింది కనుక కనుక ఈయన మల్లికలకి వసుడయ్యాడు. మల్లిక పుష్పాలకి మల్లిక అమ్మవారి స్వరూపం. ఈ శ్వేత మల్లిక ఉందే, తెల్లగా ఉండే మల్లిక అమ్మవారి స్వరూపం. ఈ వృక్షం అయ్యవారి స్వరూపం. ఈ మల్లికలతో ఆయన్ని అంటే శివుణ్ణి పార్వతిని దరిచేర్చింది అనమాట రాజకుమార్తె. కనుక ఆ అమ్మాయికి కావాల్సిన వరాలు దక్కినాయి. ఇది అక్కడ కథగా చెప్తారు. ఈ మల్లికార్జునుడు అనే పేరు రావటానికి కారణమే అది. మల్లికలను చుట్టుకుని ఉన్న అర్జున వృక్ష రూపంలో ఉన్న శివపార్వతులు. అందుకనే అందుకనే అక్కడ ఇద్దరు ఉంటారు. అందుకనే అక్కడ ఇద్దరు కనిపిస్తారు. అర్ధనారీశ్వరులు కదండి ఎక్కడన్నా. అందులో స్త్రీ ఎప్పుడు పురుషుని చుట్టుకుని లతలాగా ఉండాలని కూడా చెప్తారుగా. అదేమో మహావృక్షం. ఆ వృక్షానికి లేతగా నాజుగ్గా లత చుట్టుకొని ఉంటుంది. లత అంటే ఇప్పుడు లతల్లాగా అక్కడ లేవు ప్రస్తుతానికి, అసలు రూపం అది ఆ రోజుల్లో. ఇప్పుడేమో మల్లికా వృక్షాలు పొదలు పెట్టారు. ఒక తీగలు ఉన్నాయనుకోండి, అక్కడ ఏ చెట్టు కనపడినా అల్లుకుపోతాయి కదా. వృక్షం కాకపోయినా కూడా ఒక చెట్టు ఉంటే చాలా అల్లుకుపోతాయి కదా. చెట్టుకి అది ఇది ఏది ఉంటే అది, పుల్ల పెడితే పుల్లకి, కర్ర పెడితే కరకతుకుపోతుంది కదా. అలాంటిది అది, అటువంటి రూపం అనమాట. అందుకని ఆయన మల్లికార్జునుడు అయ్యాడు. అర్జున స్వరూపంలో వెలిసినటువంటి శివుడు మల్లికలతో పూజించటం వల్ల మల్లికార్జునుడు అయ్యాడు. అంతేకాదు అక్కడ గర్భగుడిలో దర్శనం చేసుకుని బయటకు వచ్చాక అక్కడ ఒక చిన్న అంటే పాతకాలపు దిగుడు బావి అంటారు చూడండి, మనకి చిన్న చెరువులాగా అనిపిస్తుంది, చిన్నదే దిగుడు బావి. దాదాపు ఈ గది కంటే డబుల్ సైజులో ఉండేటటువంటి దాంట్లో మెట్లు ఉంటాయి. అందరూ దిగెళ్తుంటే వేసేశారు కంచెలు. ఎక్కడ ప్రతిదీ కూడా ఒక ప్రత్యేకం అనేసరికి అందరూ దూకుదామని చూస్తారు కదా. దానికి అది సరస్వతి నది జలం అని బోర్డు ఉంటుంది అక్కడ. సరస్వతి నది నుంచి ఇక్కడికి జలం వచ్చింది, ఆ సరస్వతి నదే ఇక్కడ పారుతోంది అని బోర్డు ఉంటుంది అక్కడ. ఎలా వచ్చిందంటారు? భూగర్భంలో నుంచి. భూగర్భంలో శివుడి దగ్గర గంగ ఉంటుంది కదండి. అవునండి, అవునవును. ఆ సరస్వతి నది జలము అని దానికి బోర్డు ఉంటుంది, అక్కడ వెళ్ళి చూడొచ్చు. అక్కడ చక్కగా ఆ సరస్వతి నది జలం కూడా కావాలంటే కొంచెం నీటిని ప్రోక్షించుకోవచ్చు. అక్కడ ఏదో పక్కన కొంచెం అవకాశం ఉంది అలాగా. అంతే మించి లోపలికి వెళ్ళి దిగేటటువంటి అవకాశం అయితే లేదండి. కంచె కట్టేశారు, పైనంతా చక్కగా మూసేశారు. అసలు అక్కడ ఎవరన్నా ఇలా తెలిసిన వాళ్ళు వెళ్తే తప్పితే ఆలయంలోనే బయటికి రాగానే ఈ సరస్వతి పుష్కరణి ఉందని ఎవరికీ తెలియని కూడా తెలియదు. అలా అయిపోయినాయి. అలా ఎందుకు మూసేస్తున్నారో తెలియట్లా. చక్కగా దానికి ప్రాచుర్యం ఇచ్చి రక్షణ కల్పించి అందరూ వేళ్ళు కాళ్ళు పెట్టకుండా లోపలికి దూకేయకుండా చేయొచ్చు. కానీ కొంచెం దానికి ప్రాచుర్యం కల్పిస్తే బాగుండేదని నా ఆశ. అంతేకాదు అక్కడి నుంచి బయటకు వచ్చాక అక్కడ లోపల అభిషేక మంటపాలు వేరే ఉన్నాయి. కళ్యాణ మంటపం ఇందాక చెప్పా కదా. అభిషేక మంటపాల్లో అందరూ కలిసి గర్భగుడిలో ఒకసారి అభిషేకం చేసేంత అవకాశం ఈ రోజుల్లో లేదు కనుక ఒకప్పుడు చేసేవాళ్ళు. ఇప్పటికీ చేయిస్తున్నారు కానీ కొద్ది సమయం మాత్రమే. అంటే ఏంటి, మనం ముందర చేసుకునేటటువంటి కార్యక్రమాలన్నీ చేసేసుకుని చెట్టు చివరికి ఆ చెంబుడు నీళ్లు తీసుకెళ్ళి ఆ లోపలికి వెళ్ళి ఆ స్పర్శలింగం మీద అది పోసేసి శివ అని దండం పెట్టుకుని రావటం అనమాట.
మన శివుడికి ఏ సేవ చేసుకున్నా, వస్త్రాలంకరణ చేసుకున్నా, ఏం చేసుకున్నా అక్కడ ఆ శివుడి మీద అక్కడ కప్పేసి రావటం అనమాట. అన్నయ్య అలాగా చిన్న గది, ఆ చిన్న లింగం, కాకపోతే ఎంత డివైన్ అనిపిస్తుందంటే పూర్తి నిజంగానే అక్కడ దేవుడు వచ్చాడు, ఉన్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అన్న ఫీలింగ్ వెళ్ళిన ప్రతి వాళ్ళకి కలుగుతుందండి. ఎలాంటి వాళ్ళకైనా అక్కడికి వెళ్ళి అది ముట్టుకుంటే ఆ వైబ్రేషన్ వస్తుంది, వైబ్రేషన్ వస్తుంది. అంటే ఆ ఫ్రీక్వెన్సీ కలుస్తుంది. తండ్రికి కొడుక్కి ఉన్న ఫ్రీక్వెన్సీనే ఆ ఫ్రీక్వెన్సీ కలుస్తుంది. అటువంటి ప్రత్యేకత. అంతేకాదు ఇక్కడ చేసేటటువంటి రకరకాల ఫెస్టివల్స్లో శివరాత్రి చాలా ప్రత్యేకమైంది కదా శివుడికి. అర్ధరాత్రి 12ంటికి లింగోద్భవం అయిందని కథ చెప్పుకుంటాం కదా. ఆ లింగోద్భవం సమయంలో ప్రతి శివరాత్రికి ఎక్కడ ఏ జ్యోతిర్లింగంలోనూ మరి ఏ ఇతర శైవ క్షేత్రంలోనూ లేని ఒక విశేషమైన అలంకారం ఇక్కడ జరుగుతుంది. పాగాలంకరణ అంటారు. ఎప్పుడైనా చూసారా? లేదండి. ఈ పాగాలంకరణ ఏంటంటే ప్రకాశం జిల్లా అంతా, చీరాల అటువైపు అంతా అందరూ నేత కార్మికులు కదా. వాళ్ళది తరతరాలుగా ఒక 3 తరాల నుంచో 4 తరాల నుంచో వస్తుంది, చాలా వందలేళ్ళుగా వస్తుంది. వాళ్ళకి ఒక వంశాచారం ఏంటంటే శివుడిని, ఆ ఆలయాన్నే శివుడిగా భావించి ఆలయానికే తలపాగా కట్టడం. ఆలయం అంటే గోపురం కదా, గోపురం పైన తల అంటే గోపురం కదా. ఆ గోపురానికి రోజుకో మూర చొప్పున నేస్తారట. శుభ్రంగా మడిగట్టుకుని ప్రత్యేకంగా ఆయన కోసమే పరిశుద్ధంగా నేస్తారట. నేసినటువంటి ఆ బట్ట అలా రోజుకొక మూర చొప్పున 365 మూరలు నేసి శివరాత్రి నాడు ఇక్కడికి పట్టుకొచ్చి ఆ కుటుంబ వాళ్ళే ఒక 10 మంది వస్తారు. గోపురం ఎక్కేసి దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాళ్ళు వస్త్రం ధరించకుండా దిగంబరంగా దానికి అది కట్టాలి. శివుడు దిగంబరుడు కదా, దిగంబరంగా కట్టాలి ఆ పాగా కట్టేప్పుడు. అందుకని ఎవరు చూడకూడదు. కనుక ఆ సమయంలో శ్రీశైలంలో కరెంటు తీసేస్తారు. ఆ టైంకి వీళ్ళు పాగా ఎక్కి అలంకరణ చేసే టైంకి కరెంటు తీసేస్తారు. ఇలా కరెంటు తీసేది పూరిలో కూడా ఒక ప్రత్యేకమైన సమయం ఉంది, అది మళ్ళీ వేరే చెప్పుకుందాం. ఇలా మొత్తం ఊరంతా కరెంటు తీసేస్తారు. తీసేశాక ఆ కుటుంబం వాళ్ళందరూ దిగంబరులుగా ఈ పాగా, మరి 365 మూరలు అంటే దాదాపు 200 చీరలకు సమానం. అవునండి. అంత బట్ట గోపురాలు ఎక్కి ఆ గోపురానికి తలపాగాలాగా కడతారండి. ఇదంతా పాగాలంకరణ అంటారు. ఆ పాగాలంకరణ మీరు ఇంటర్నెట్లో ఎక్కడైనా పిక్చర్ చూస్తే చూసుకోవచ్చు. అది ప్రత్యేకమైన అలంకరణ. ఆ వస్త్రం ఈ రోజు కూడా జరుగుతుందండి. ఈ రోజుకి ఈ రేపు రాబోయే శివరాత్రి కూడా జరుగుతుంది. ప్రతి శివరాత్రికి 3 తరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు ఆ కుటుంబం వాళ్ళు, ఒక ప్రత్యేకమైన సేవలాగా. ఈ పాగాలంకరణ మళ్ళీ శివుడికి పాగా కడతాం కదా, అవును, తలపాగా. అలాగా పాగా అనమాట ఇక్కడ గోపురానికి. మొత్తం గుడే శివుడు. ఆ పాగాలంకరణ దృశ్యం కట్టేశాక వాళ్ళు దిగిపోతారు. దిగిపోయాక అప్పుడు మళ్ళీ లైట్లన్నీ వెలుగుతాయి. అద్భుతంగా శివుడు తెల్లని తలపాగాతో వెలిగిపోతూ ఉన్నట్టు ఉంటుంది. ఒక సంవత్సరం కాలం పాటు వాళ్ళు నేసిన వస్త్రం శివుడి కోసమే ప్రత్యేకంగా. ఈ పాగాలంకరణ మళ్ళీ మనకి ఇంకా ఏ జ్యోతిర్లింగంలో కానీ మరి ఏ ఇతర శైవక్షేత్రంలో కానీ కనిపించదు. ఒక్కడ చోటే ప్రత్యేకత. పైగా అది శివరాత్రి ఎప్పుడు వస్తుంది? మనకి అమావాస్య రాత్రులకు ముందర వస్తుంది. అంటే దాదాపుగా చీకటిగానే ఉంటుంది. అవును, దాదాపుగా చీకటిగా ఉండేటటువంటి రాత్రి సమయంలో మీకు ఆ కొద్దిపాటి చంద్రుడి వెలుగు, అంటే ఉండి లేనట్టు ఉన్నటువంటి వెలుగులో ఎంత అలవాటు లేకపోతే గోపురాలు ఎక్కగలమా? ఆ గోపురాలు ఎక్కి గోపురం మీద బాగా కడతారండి. ఒక చందమామనే సృష్టిస్తారు. అసలు ఆయనకి తలపాగా కట్టారంటే అది చాలా అద్భుతంగా దృశ్యం అనమాట. తెల్లటి పాగా అంటే చంద్రుడిలానే కనపడుతుంది. పాగా మొత్తం అంతా గుడి అంతా ఇలా వస్త్రం చుట్టినట్టు కట్టేస్తారనమాట. అది అర్ధరాత్రి వేళ అక్కడికి వెళ్ళి మేలుకొని చూసే వాళ్ళకి, అంటే అక్కడ ఎవరిని రానివ్వరు. ఆ సమయాన్ని రానివ్వరు. లైట్లు వేసాక అందరూ వెళ్ళి చూడొచ్చు. లింగోద్భవ సమయానికి కట్టేసి ఆ సమయానికి లైట్లు వేసి దిగుతారనమాట వీళ్ళు. అప్పుడు అది వెళ్ళి చూడొచ్చు. లింగోద్భవ సమయానికి లోపలికి వెళ్ళి శ్రీశైలంలో లింగోద్భవ సమయంలో దర్శనం చేసుకోవాలంటే ఎంత పుణ్యం ఉండాలో, లేకపోతే ఎంత వెనకాల దన్ను ఉండాలో, వేరే ఆ మాట నేను పలకను, ఉండాలో. ఉంటే మనం ఆ సమయానికి అక్కడికి వెళ్ళి అది చూడగలం. లేకపోతే మనం ఏ టీవీలోనో చూపిస్తూ ఉంటారు, మన ఇంట్లో కూర్చొని మన టీవీలో మనం చూసుకుని ఇలా కదా ఉన్నది అని ఆనందించవచ్చు. శ్రీశైలం గురించి చాలా చక్కటి వివరణ చెప్పారండి. ఇది శ్రీశైలం. చాలా సంతోషం అండి.